మరణాతండి బాగున్నారండి. మహాపరిశుద్ధులకు ప్రభు తన కృపగల బాహులో మనల్ని భద్రపరచునుగాక. ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యము ద్వారా కలుగు ఆశీర్వాదమును మనము అందుకుందామండి. దైవలేఖనములో నుంచి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనమును మనం చూస్తే, అందులో ఆయన నీకు సహాయకరమైన కేడేమో అనే ఓ చక్కని మాటను మరి సర్వోన్నతులకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి ఆయన సహాయకరమైన కేడేముగా ఆయన ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఎందుకు సహాయం కావాలి అని మనం గమనించినట్లయితే, దేవుని సొత్తు అయిన వారిని ఎప్పుడు కూడా దుష్టుడైనటువంటి సాతానుడు ఏదో ప్రక్క నుంచి శోధిస్తూ ఉంటాడు. కనుక ఆయన సొత్తు అయినటువంటి ప్రజలకు ఆయన సహాయకరమైన కెడేముగా ఉండాలి. ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో సర్వోన్నతుడైనటువంటి దేవుడు తను ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీయులకు సహాయకరమైన కెడేముగా ఆయన ఉన్నారు. ఆపత్కాలంలో మరి ఆయన చిత్తము నెరవేర్చేటటువంటి దైవ జనాంగములకు ఆయన సహాయకరమైన కేడేముగా ఉన్నారు. గనుక ఇక్కడ ఎవరికి అపాయం అంటే, దేవుని చిత్తము నెరవేర్చే వారికి అపాయములు, దేవుని చిత్తము నెరవేర్చే వారికి ఇబ్బందులు, దేవుని చిత్తము నెరవేర్చే వారికి కొన్ని సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇవి దుష్టుడైన సాతానుడు వేసే బాణాలు. అవి మరి ఒక్కొక్క వరలో నుంచి తీస్తూ ఉంటాడు. సాతానుడికి కొందరు వ్యక్తులు ఆయుధాల వలె పనిచేస్తూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, దేవుని పిల్లలమైనటువంటి మనము నిష్కళంకుడు, పరిశుద్ధుడు, పవిత్రుడగు దేవుని వైపు చూసేటటువంటి వారముగా ఉన్నాము. గనుక ఖచ్చితంగా అట్టి బిడ్డలపై దుష్టుని యొక్క విషపు చూపు ఉంటుంది. గనుక విషపు తలంపులు వాడు కలిగి ఉంటాడు. ప్రియ స్నేహితులారా, వాటన్నిటి నుండి మనకు కేడేము అయ్యున్న ప్రభువారు నిరంతరము కాపాడుతూ సహకరిస్తూ ఉంటారు. అంటే ఆశ్రయస్థానముగా మనలను దాచి మనలను భద్రపరుస్తారు. గనుక భయపడక, నీకు సహాయం అవసరము గనుక నిరంతర సహాయుడగు యేసుక్రీస్తును మనము పిలిచి సహాయము కోరుకునేటటువంటి వారుగా ఉండాలి. ప్రియులారా, ఆయన అందరికీ ఉపకారి, మహోపకారి. గనుక ఆయన మనకు కేడేము అయి ఉన్నాడు ఈ కడవరి దినాలలో. ప్రియ స్నేహితులారా, గనుక మనము ఆయన్ని ఆశ్రయించుట మంచిది. ఆయన్ని ఆశ్రయించిన వారికి ఆయన కేడేము అయి ఉన్నారు. ఆపత్కాలంలో సహాయం చేయువారై ఉన్నారు. వారిని దాచి వారికి సేద తీర్చి ఆయన కృపచూపు వారై ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, అట్టి పరిశుద్ధుడైనటువంటి సర్వోన్నతుడుగు దేవుని యందు మనము లక్ష్యముంచి మనసా వాసా కర్మణ ఆయన్ను ధ్యానించుట మనకెంతో ప్రయోజనమని, ఆశీర్వాదమని మీకు తెలియపరుస్తూ, అట్టి పరిశుద్ధునికి మనము విన్నవించుకొని ఆయన దీవెన పొందుకుందాము. అట్టి దేవదేవుని కృప మనకు తోడైండుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధత ప్రభా, లోకములో ఉన్నటువంటి మానవులకు నీ వల్లనే కలుగుచున్నది. ఎందుకనగా నీవు లోకమంతటిని పరిశుద్ధపరిచే పరిశుద్ధుడు గనుక నీకు స్తోత్రములు. లోకములో ఉన్న ప్రతి విధమైన అపవిత్రతను పోగొట్టి పరిశుద్ధపరిచే పరిశుద్ధుడు గనుక నీకు స్తోత్రములు. గనుక నీ యందు విశ్వాసం ఉంచిన నీ బిడ్డలను ప్రభువా, నేను ఎట్లు ప్రార్థించాలో తెలియని బిడ్డలను ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధ ప్రభావం చేత వెలిగించి వారందరూ నీవలే ప్రకాశించి మహిమను పొందుకొనగలిగే దీవెనకు పాత్రులై వర్ధిల్లునట్లు సహాయము దయచేయమని నిరంతర సహాయకుడగు యేసు నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.
అందరికీ మరణాత.